సరే ఇప్పుడు నార్మల్గా మనం బయట చూస్తూ ఉంటాము ఏమైనా గొడవలు జరిగినప్పుడు కొంచెం బలంగా దిట్టంగా ఉన్నవాళ్ళు బక్కగా ఉన్నవాళ్ళని లేకపోతే బలం లేని వాళ్ళని కొడుతూ ఉంటారు. సో ఇటువంటి వాటిని ఎలా అధిగమించవచ్చు? ఇక్కడ నువ్వు చెప్పింది అది కరెక్ట్ కాదమ్మా. యాక్చువల్ ఏంటంటే బలమైన వాడు అంటే ధనవంతుడని. ఓకే, ధనం ఉంటే ధనవంతుడు బలమైన వాడుగా ఉంటాడు. ఆ ధన పిచ్చి ధన బలం అని అంటారు. ఆ ధన బలం ఎదుటివాడిని తక్కువ చేయాలి, తక్కువ చేసేటువంటి శక్తిని ఇస్తుంది. నేను అనేది ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇలాంటి రాజకీయవేత్తలు మంచి మంచి పోస్టుల్లో ఉన్న వాళ్ళందరికీ నేను చేతులెత్తి దండం పెట్టి చెప్పేటువంటి ఒకే ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే, ప్రతి బలహీనుడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాయంటే ఇప్పుడు కబ్జాలు అంటారు. బలహీనుడి యొక్క స్థలాన్ని బలవంతుడు వెళ్ళి కబ్జా చేస్తుంటాడు. అక్కడ బలహీనుడు ఎందుకు ఇబ్బంది పడుతున్నాడంటే, ఎందుకు ఊరుకుంటున్నాడంటే ఈ బలమైన వాడిని తట్టుకోలేక ఇలా జరుగుతూ ఉంది. సరే అది పక్కన పెడితే ఒక మనిషిని కొట్టడం అనేది మనం సభ్య సమాజంలో బతుకుతున్నాం. ఈ సభ్య సమాజంలో ఒక మనిషిని అంటే రాక్షసుడు ఒక మామూలు వ్యక్తిని కొట్టడం అనేది ఈ సభ్య సమాజానికి పనికిరాదు. మనం ఎందుకంటే అడవుల్లో బతకటంలా. దీనికి ఈ రాజ్యాంగం కానీ వీళ్ళందరూ చేయాల్సిన ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే, బాబు ఎవరైనా ఒక మనిషి ఇప్పుడు మనకి ఏటీఎం కార్డులు ఉన్నాయి కదా, ఏటీఎం మిషన్లు ఉన్నాయి కదమ్మా, అలా ప్రతి సెంటర్లో ఒక ఏటీఎం మిషన్ లాగా ఒక మిషన్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ ముందు ఒక మిషన్ ఉంటుందమ్మా. ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొట్టంగానే అతను వెళ్ళి ఆ ఏటీఎంలో నిలబడంగానే ఎవరు కొట్టారు, ఎంత ప్రెజర్లో కొట్టారు అనేది ఒక రిపోర్ట్ వచ్చేసిద్ది. ఆ రిపోర్టు ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, డిఐజీకి, ఆ ఎస్పీకి, ఆ కన్సర్న్ సిఐకి ప్లస్ ఇతనికి ఒక కాపీ వచ్చేసింది. రాగానే ఈయన వెళ్ళి పోలీస్ స్టేషన్లో చూపించాలనే, బాబు ఈయన్ని నువ్వు కొట్టావంట, దీని మీద మా టైం వేస్ట్ చేసుకోవడం మాకు అనవసరమైన విషయం, కొట్టామని రిజల్ట్ వచ్చింది కాబట్టి నీ ఆస్తులు మేము జప్తు చేస్తున్నాం. ఇక నువ్వు నీ బ్యాంక్ అకౌంట్ జప్తు చేస్తున్నావు, నీ ఆస్తులు మేము జప్తు చేస్తున్నావు. నువ్వు నేను కొట్టలేదని నువ్వు నిరూపించుకో, మాకు సంబంధం లేదు. నిరూపించుకొని కోర్టుకు వెళ్తావో లేదా ఇంకో చోటుకి వెళ్తావో, పెద్ద మనుషులు నేను కొట్టలేదని నువ్వు నిరూపించుకొని మళ్ళీ మా దగ్గరికి వస్తే నీ బ్యాంక్ అకౌంట్ రిలీజ్ చేస్తాం, నీ ఆస్తులు రిలీజ్ చేస్తాం, అప్పుడు దాకా ఇవన్నీ కూడా బ్యాన్ అయిపోతాయి అని చెప్తే ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా చెయ్యెత్తాడు. ఒక్కడి మీద డబ్బు మీద తప్పితే ఆశ ఇంకా ఎవడి మీద ఏమీ లేదు. కోపం కూడా డబ్బే, ఇంకోటి డబ్బే. ఎందుకని వీడు ఎదురుని ఎందుకు కొడతాడు, నువ్వేదో నాకు డబ్బులు ఏదో ఇవ్వలేదనో లేదా డబ్బులు మోసం చేశాడనో, ఏదో డబ్బులు గొడవే కదా. ఎప్పుడైతే డబ్బుల దగ్గర నట్టు బిగిస్తారో, నువ్వు ఎవరిని కొట్టినా మామూలు మాట్లాడుకునే మాకు సంబంధం లేదు. కొట్టావా, నేనే ముఖ్యమంత్రిని, నేను ఇంకొకరిని ఎవరినైనా కొట్టాను, కొట్టంగా నా ఆస్తులన్నీ జప్తు అవుతాయి, నా ఉద్యోగం ఊస్ట్ అయ్యిద్ది, నువ్వు నిరూపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వు అని చెప్పి ఎప్పుడైతే రూల్ పెడతారో, ఇగో కొట్టవా అంటే ఊరుకోరా, నిన్నెందుకు కొట్టేది, నువ్వు నన్ను దూరం పోరా, నేను కొట్టను, నేను తాకను కూడా తాకను అంటాడు అనమాట. అలాంటి జరిగిద్ది. ముందు ఆ విధమైనటువంటి చట్టాలు రావాలి. సభ్య సమాజంలో బతుకుతున్నాం. ఏఈ అంటున్నారు, ఐటీ అంటున్నారు. ఇంత డెవలప్ అయ్యి ఒక మనిషిని కొట్టుకోవటం ఏంటి? ఇంత మూర్ఖత్వమైనటువంటి ప్రపంచంలో బతకడం ఏంటి? మాట ముందు డబ్బులు మారుస్తాం, లేదా ఇంకోటి మారుస్తాం, లేదా ఇంకో రాజ్యాంగ సవరణ కావాల్సింది. ఒక మనిషిని ఏమి చేయడు అనేటువంటి ధైర్యాన్ని ఫస్ట్ ఇస్తే ప్రతి వాడు న్యాయం కోసం నిలబడతాడు. ఆటోమేటిక్గా దేశం డెవలప్ అవుతుంది, న్యాయం జరుగుతుంది, అన్నీ జరుగుతుంది, అన్నీ జరిగి మనకి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలన్నీ ఆలోచించి, దయచేసి అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా, ఈ ప్రభుత్వాలన్నీ ఆలోచించి, దీనిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచించి, సాధ్యాసాధ్యాలు అది వీలు కాకపోవచ్చు అనొచ్చు, ప్రభుత్వం తలుచుకుంటే అన్ని వీలు అవుతాయి కదా, అలా వీలు చేసుకొని ఇలా ప్రజలకు మేలు చేస్తే అందరూ కూడా బాగవుతారు. ప్రతి సామాన్యుల్లో ఒక కొత్త ఐడియా ఉంటుందమ్మా. మీరు ఓన్లీ మీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులే కాదు, ఇదంతా క్రియేట్ చేసింది ప్రపంచాన్ని ప్రజలు క్రియేట్ చేశారు. దానికి మీరు ఓన్లీ జవాబుదారీగా ఉన్నారు. మీరు కాకపోతే ఇంకోళ్ళు కాదు ఇంకోళ్ళు. అంతేగాని ఈ ప్రపంచాన్ని తయారు చేసింది మాత్రం వీళ్ళు కాదు, రాజకీయ నాయకులు కాదు తయారు చేసింది, ప్రతి మనిషి తయారు చేసింది. ఇప్పుడు ఒక పొలంలో 10 బస్తాలు బియ్యం పండేది, 30 బస్తాలు బియ్యం రైతు పండించాడు, ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు. ఎవరైతే చేశారో, ఈ ప్రపంచానికి కావాల్సిన మంచి చేశారో
దానికి జవాబుదారీతనమే ప్రభుత్వం. సో ఆ జవాబుదారీతనంలో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎవరు కొట్టుకోకుండా, ఎవరిని భయపెట్టకుండా అలా చేయగలిగితే ఆటోమేటిక్గా దేశం డెవలప్ అవుతుంది. ప్రతివాడు ముందని చేస్తాడు, ప్రతివాడు తన న్యాయం కోసం పోరాడతాడు. ఏం లేకపోతే ఒకవేళ న్యాయం కోసం వెళ్తే కోర్టుకి వెళ్తే ఈడేమన్నా చంపేస్తాడేమోనని భయం, ఎవరు న్యాయం కోసం వెళ్ళలేడు కదా. అలా బలవంతుడు జోలికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ చట్టం కనపెడితే ఎంత బలవంతుడైనా సాటి మనిషి పై నీ స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుందంటే నా ముక్కుకు తగలనంతసేపు, నా ముక్కుకు తగిలిందా నువ్వు నీ ఆస్తులు జప్తు అవుతాయి అన్నాడా అందరూ మారిపోతారు, అందరూ మంచి ప్రజలు అవుతారు. ఈ భార్యాభర్తల గొడవలు ఉండవు, ఈ గొడవలు ఉండవు, ఆత్మహత్యలు ఉండవు, ఏవి ఉండవు. ఏదైనా ధర్మంగా జరిగిద్ది. ధర్మం రక్షిత. మనం ధర్మంగా ఉంటే ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఆ విధంగా చేసుకోవాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం మతాల మధ్య ఘర్షణలు, ప్రజల మధ్య ఘర్షణలు, అన్నదమ్ముల మధ్య ఘర్షణలు, భార్యాభర్తల మధ్య ఘర్షణలు. ఈ ఘర్షణలన్నీ పోవాలంటే ఓన్లీ డబ్బుల మీద నట్టు బిగించగలిగితే, ఆస్తుల మీద నట్టు బిగించగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందొచ్చు. నమస్కారం.